వంకాయ కొబ్బరి కర్రీ చూడండి ఎంత బాగుందో. ముక్కలు కూడా మంచిగా మగ్గినవి. ఈ స్టైల్లో చేసుకుంటే దీనికి ఎక్కువ మసాలా కూడా ఏం పడకుండా చాలా రుచిగా చాలా త్వరగా కూడా అయిపోతుంది. కడాయిలో ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి వేసాను. కొంచెం పప్పు వేసి కలిపిన తర్వాత ఇలా ఎక్కువ ఫ్రై చేయొద్దు. మనం ఈ వంకాయ ఇగురు కాబట్టి, ఇది కొండ టైపు కాబట్టి ఇలా ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎమ్మటినే మనం వంకాయ ముక్కలు వేసేసేయాలి. ఈ వంకాయ ముక్కల్లో వంకాయ ఇగురు కోసము ఇలా సన్నగా పొడుగ్గా ఈ సైజు ఉండేటట్టు మీరు కట్ చేసుకుంటే చూడడానికి కూడా కర్రీ బాగుంటుంది. ఇంకా నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఈ వంకాయలన్నీ తీసి మనం ఇందులో వేసేసేయాలి. ఉప్పు వేసేసి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. అందులో మూత తీసి తిప్పుతూ ఉండండి. చూడండి ఎట్లా వచ్చిందో. మగ్గటం అంటారు కదా, అలా మగ్గుతుంది. ఈ స్టైల్లో వంకాయ కూర చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సరిపడినంత కారం వేసుకోండి. వెల్లుల్లి కారం ఉన్నా కానీ వేసేసేయండి. ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు కూడా ఏం అవసరం లేదు. కర్రీని తిప్పేటప్పుడు కొంతమంది దీన్ని ఇలా నలిపేస్తూ ఉంటారు కదా. కొన్ని పర్టికులర్ కర్రీస్కి మాత్రం ఎక్కువ కర్రీస్ని నల్లగొట్టొద్దు. దాని షేప్ని కూడా పాడు చేయొద్దు అనమాట. ఇలా కింద నుంచి ఇట్లానే ఇలా చేయండి. ఆ పీసెస్ ఏమవుతాయి అంటే మనం ఎలా కట్ చేసిన పీసెస్ అలానే ఉంటాయి. అదేమవుతుందంటే పేస్ట్ అయిపోతుంది మెత్తగా ఉడవడం వల్ల. కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసేసేయండి. కొబ్బరి బాగా మెత్తగా పేస్ట్లా చేయకుండా ఇలా తురుము వచ్చేటట్టు తీసుకోండి. వంకాయ కర్రీ దగ్గరకు వస్తుంది దింపుతామనగా ఈ కొబ్బరి పేస్ట్ అందులో వేసేసేయండి. బాగా ఎక్కువ తిప్పకుండా లైట్గా తిప్పేసేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచండి.